ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇప్పుడు మనం జహీరాబాద్ హెర్బ్ వ్యాలీ మా గార్డెన్లో ఉన్నాయండి. ఇక్కడ చాలా హెర్బ్స్ ఉంటాయన్నమాట. అదేవిధంగా పళ్ళ తోటలు కూడా ఉన్నాయి. ఈ పళ్ళ తోటల్లో అన్నీ కూడా మనకు ఆయుర్వేదంలో వాడుకునేయానండి. మనకి తెలియక కానీ ఈ భూమి మీద పుట్టిన ప్రతి గడ్డి పరక కానీ, ప్రతి మొక్క, ప్రతి వృక్షం అన్నీ కూడా ఆయుర్వేదంలో ఏదో ఒక రకంగా ఉపయోగపడియే. మనకి తెలియదు, ఆ నాలెడ్జ్ని మనం కోల్పోయాం. ఎందుకంటే పూర్వం లక్షల మీద వాడేవారు ఆయుర్వేదంలో. ఇప్పుడు వేల మీద గుర్తుపట్టి వాళ్ళు కూడా లేరు. అందుకని మనం ఆ నాలెడ్జ్ అనేది చాలా కోల్పోయామండి. ఆ నాలెడ్జ్ని కొంతైనా వెనక్కి తీసుకొద్దామని ఇక్కడ మనం ఒక 300-400 రకాల మొక్కలు వేయడం, ఈ అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, క్లాసులుగా చెప్పడం, అందరూ పెన్ను కాగితం తీసుకుని జాగ్రత్తగా రాసుకోండి అంటాం, ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. అదే ఫామ్ ల్యాండ్లో మనం ఉన్నామండి. ఇక్కడ లాహిరి బాబా టెంపుల్ ఉంది, అదేవిధంగా ధ్యాన మందిరం ఉంది, ఒక యజ్ఞశాల కూడా కడదాం అనుకుంటున్నాం, గోశాల ఉంది, అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఆయుర్వేద కమ్ స్పిరిచువల్ రెండు ఉంటాయన్నమాట ఇక్కడ. ఓకేనండి. ట్రీ హౌసెస్ కానీ, లేకపోతే ఒక హెల్త్ రిసార్ట్ కానీ, ఇవన్నీ కూడా కట్టడానికి, అదేవిధంగా ఆయుర్వేదం మీద టీచ్ చేయడానికి క్లాసులు కూడా, అంటే ట్రెడిషనల్ హీలర్కి మనం ఇంట్లో ఉన్న పోపెట్లు కానీ, పోపెట్లో ఉన్న వస్తువులు, ఇంట్లో ఉన్న వస్తువులు, లేకపోతే మన చుట్టుపక్కల ఉన్నాయి, మన తోటలో ఉన్నాయి, ఎలా ఉపయోగించుకుని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటపడాలనేది ఇక్కడ మనం క్లాసెస్ చేయడానికి కూడా ఆలోచిస్తున్నామండి. జూన్ జూలై నుంచి ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ మ్యాన్ పవర్ తగ్గిపోయిన వాళ్ళకి నరాల బలహీనత అంటున్నారు. నరాల బలహీనత అనేది ఎందుకు వస్తుందంటే, మీ శరీరంలో ధాతువులు తగ్గిపోవటం వల్ల నరాల బలహీనత అనేది వస్తుందండి. ఈ ధాతువులు తగ్గిపోవటానికి కారణం ఏంటంటే, మనం తినే కల్మషమైన ఆహారం, అలాగే టైంకి నిద్రపోకపోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం, ఈ ప్రాబ్లమ్స్ వల్ల, ముసలితనం వల్ల, అంటే ఏజ్ ఫ్యాక్టర్ వల్ల కూడా మన బాడీలో ధాతువులు తగ్గిపోతాయండి. ఈ ధాతువులు తగ్గిపోకుండా మనం శక్తివంతంగా ఎప్పుడు ఉండి ఆరోగ్యంగా ఉండాలి అంటే, ఈ నరాల వీక్నెస్ అనే దాన్ని తగ్గించి శరీరంలో శక్తి పెంచేది అనేక రకాల లేహ్యాలు ఉన్నాయండి, చూర్ణాలు ఉన్నాయి. ధాతు వృద్ధికర ఔషధం అంటే ఓన్లీ సెక్స్ కోసమో లేకపోతే ఇంకో ప్రాబ్లంకో, వాళ్ళకున్న ఈ మగతనంలో ఉండే అనేక రకాలైన ప్రాబ్లమ్స్కి వాడుకునేదే అనుకుంటున్నారు. అలా కాదు. అది ఓన్లీ మ్యాన్ పవర్ని తగ్గించడం, మ్యాన్ పవర్ని పెంచడం కాదండి. ఇక్కడ మ్యాన్ పవర్ పెరిగింది అంటే మీ బాడీలో ధాతువులు పెరిగితే తప్ప ఆ నరాల నీరసం తగ్గడం, మ్యాన్ పవర్ పెరగడం అనేది జరగదు. అందరూ ఏమనుకుంటారంటే ఇది వయాగ్రా కాదండి, వయాగ్రా టైపు కాదు ఈ మందులు. ఆయుర్వేదంలో న్యాచురల్గా మీలో ఉన్న తగ్గిపోయిన శక్తి ఏదైతే ఉందో దాన్ని పెంచడానికి ఇవి పనిచేస్తాయండి. అటువంటిప్పుడు మీ మగతనం పెరుగుతుంది. మగతనం పెరిగిందంటే మీకు ఇమ్యూనిటీ పెరిగినట్టు, మీ బాడీలో ధాతువులు పెరిగినట్టు. అంతే తప్ప మగతనం అని దాని మీద కూర్చోద్దండి. మీ బాడీలో ఇమ్యూనిటీ పెరిగి ధాతువులు పెరిగితే వద్దన్నా కూడా అది సహజంగానే మీ శరీరంలో మళ్ళీ స్టార్ట్ అవుతుందన్నమాట. మీ ముసలితనం అనేది కొంచెం పోస్ట్పోన్ అవుతుందండి. ఆ రకమైన మందులు మనం అప్పటికప్పుడు అన్నీ అయిపోయి మనకి నీరసం వచ్చేసి, నరాల వీక్నెస్ వచ్చేసి ఎందుకు పనిచేయకుండా అయిపోయి అప్పుడు వాడుకునే బదులు 35-40 సంవత్సరాల నుంచే మొదలుపెట్టి ప్రతి సంవత్సరం కనుక 2-3 సార్లు ఇటువంటి అయితే ఉన్నాయో అద్భుతమైన లేహ్యాలు ఇలాంటివి తిన్నారనుకోండి మీరు, దానివల్ల ఏమవుతుందంటే మీ యవ్వనం అనేది ఎక్కువ సంవత్సరాలు ఉంటుంది. యవ్వనం ఉంది అంటే మీలో ఇమ్యూనిటీ పవర్ అద్భుతంగా ఉన్నట్టు, మీకు వచ్చే డిసీజెస్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకున్నట్టు. ఇక్కడ ఇది మీ మగతనానికి రిలేటెడ్ కాదండి, ఇది దానికి కూడా పనిచేస్తుంది. కానీ ఇవన్నీ జరగడం వల్ల మట్టుకే అక్కడ నరాల వీక్నెస్ అనేది తగ్గడం కానీ, మీ మగతనం పెరిగి చక్కగా మీరు మళ్ళీ మీ జీవితాన్ని ఎంజాయ్ చేయడం కానీ జరుగుతుందన్నమాట. అంతే తప్ప ఈ ధాతు వృద్ధికర ఔషధాలు అంటే ఓన్లీ మగతనం కోసమే అని ఆలోచించవద్దు దయచేసి. పూర్వం ఈ సిద్ధమకరధ్వజని అనేక రకాలన్నమాట, మదన కామేశ్వర రసం అని ఎన్నో రకాల బంగారు భస్మాలతోటి వాటితోటి చేసి ఆయుర్వేద వైద్యులు ఈ పల్లెటూరులో వర్షాకాలం వచ్చి అందరికీ తలవడోసి ఇచ్చేవారు. ఆ పైసలు ఏవో తీసుకుని, అప్పట్లో తక్కువ పైసలు కాబట్టి జరిగేది. అది తీసుకున్న వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండేవారు. ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకి లేవు. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలో కూడా ఒక లిమిట్ ఉండేదండి. వాళ్ళు ఓవర్ నైట్ కరోడుపతి అయిపోదామని కానీ, మన దగ్గర 10 లక్షలు ఉంటే 1 కోటి రూపాయలకి వ్యాపారం చేసేద్దామని కానీ ఇలా అనుకునేవారు కాదు. 1 లక్షకు వ్యాపారం చేసి 9 లక్షలు దాచుకునేవారు. ఆ విధమైన క్యాల్కులేషన్ వాళ్ళలో ఉండేది కాబట్టి మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండేవారు. కాబట్టి బ్రెయిన్లో ఇరిటేషన్ అనేది లేకపోవడం వల్ల ఏంటంటే వాళ్ళు చాలా చక్కని ఆరోగ్యంతో వాళ్ళ జీవితాన్ని గడిపారు. ఆ విధంగా మనం కూడా చేసుకోవచ్చు, రిజువనేషన్ చేసుకోవచ్చు బాడీని.
ఆ రిజువినేషన్ చేసుకోవడానికి ఉపయోగపడే అనేక రకాలైన లేహ్యాలు కానీ మూలికలు కానీ అనేక ఉన్నాయి. ఈ కరోనా వచ్చి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి కూడా అశ్వగంధ గురించి శిలాజిత్తు, దూలగొండి, లేకపోతే ఎస్టుమధుకం, అతిమధురం అంటాం, లేకపోతే ఇలాగ అనేక రకాల మూలికలను తెచ్చుకోవడం, వాటిని వాడుకోవడం జరుగుతుంది. కానీ ఇందులో చాలా పదార్థాలని శుద్ధి చేసి వాడుకోవాలండి. అలాగే అవి మంచి టైంలో తీసిన పదార్థాలు అయి ఉండాలి, మూలికలు అయి ఉండాలి. అప్పుడు దాని యొక్క రిజల్ట్ మీకు చాలా చక్కగా అందుతుందన్నమాట. ఈ ధాతు వృద్ధికర ఔషధాలు అనేవి తీసుకోవడం వల్ల మీ తొడ ఎముకలు, మీ కింద కాఫు షిన్బోన్ అంటాం మనం, అది పిక్కల కింద మోకాల కింద ఉండే పెద్ద ఎముక ఉంటుంది కదా, ఆ ఎముకలు గట్టిపడి అవి మళ్ళీ ధాతువుల్ని వృద్ధి చేయడం మొదలు పెడతాయి. ఏదైతే వయసు వల్ల ఆ క్రియ అనేది ఆగిపోయిందో, ఆ పని అనేది ఆగిపోయిందో, ఆ పని మొదలుపెట్టి మన శరీరం అవి రెండు కూడా ధాతువుల్ని చక్కగా రిలీజ్ చేయడం వల్ల మళ్ళీ మనకు శక్తి వచ్చి మనకి మగతనం అనేది పెరగడం, ఇమ్యూనిటీ అద్భుతంగా పెరగడం. ఆ ఇమ్యూనిటీ పెరగడం వల్ల అయితే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్నాయో, అంటే సొరియాసిస్, పార్కిన్సన్స్, లేకపోతే హషిమోటో థైరాయిడ్, క్యాన్సర్లు, ఇలాగ ఆస్టియోపోరోసిస్, ఆర్థరైటిస్ ఇలాంటి అనేక రకాల వ్యాధుల నుంచి మీ శరీరాన్ని కాపాడి మీరు ఎప్పుడు కూడా బలంగా ఉండేలాగా, మీ ఎముకలు కానీ కండరాలు కానీ అన్నీ కూడా బాగుండేలాగా చేసి మీకు చక్కని ఆరోగ్యాన్ని ఇచ్చేయే ఈ ధాతు వృద్ధికర ఔషధాలండి. నమస్కారం.